అండగా బీజేపీకి అండగా మేము లేమా? మాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అయితే లేవు బ్రదర్. వర్గీకరణ బయట సాధించాలి. అది సాధిస్తే ఈ తరానికే కాదు 100 తరాలకు భవిష్యత్తు ఉంటుంది. 100 తరాల భవిష్యత్తు కోసం చేసే ప్రయాణంలో వ్యక్తిగత స్వార్థాలకు భయాలకు లోను కాకుండా మనం ప్రయాణం గట్టిగా నడపాలని చెప్పిన జరిగిన ఉద్యమే ఇంత దూరం వచ్చింది. మామూలుగా అందరి ఆశీర్వాదంతో మీ అందరి సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనమే కొట్టేసిన తర్వాత ఎవరికైనా హోప్స్ ఉండవు, ఎవరికైనా కూడా హోప్స్ ఉండవు, ఇక అయిపోయింది అనుకుంటారు. అలాంటిది దాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళి పోరాడి న్యాయపరంగా పోరాడి ఇవాళ మీరు కోర్టుకు వెళ్ళారు కదా, ఆ జడ్జిమెంట్ రావడానికి కోర్టు ప్రారంభం కావడానికి అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? జడ్జిమెంట్ అనుకూలంగా రాగానే మీలో కలిగిన అనుభూతి ఏంటి? బ్రదర్, ఒకటి 2004 నవంబర్ 5న సంతోష్ హెగ్డే గారి ఆధ్వర్యంలో 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణను రద్దు చేసింది. రాష్ట్రాలకు అధికారం లేదని. అవును. అప్పుడు కేంద్రం మాకు సపోర్ట్ లేదు, కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నది, కాంగ్రెస్లోనే వర్గీకరణ వ్యతిరేక శక్తులు బలంగా ఉన్నాయి. కాబట్టి మాకు సుప్రీంకోర్టులో కూడా రిటైర్డ్ జడ్జి రామస్వామి లాంటి వాళ్ళు ఇక్కడ ప్రభావితం చేసినట్టుగా అక్కడ కొన్ని ఆధారాలు కనిపించినాయి. వీటన్నిటి వల్ల మేము అప్పుడు కోల్పోయినాం. మేము సుప్రీంకోర్టులోనే ఉన్నాము, అది కోల్పోయినాం. ఎగ్జాంపుల్, సుప్రీంకోర్టు తీర్పు చదువుతూనే ఉన్నారు, వర్గీకరణకు వ్యతిరేక నినాదాలు వచ్చినాయి, జిందాబాదులు వచ్చినాయి, మేము ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. ఆనాడు యుద్ధంలో కొంత ఓటమి చెంది బాధతో మాకు కన్నీళ్ళు వచ్చినాయి. కానీ ఈ యుద్ధంలో మళ్ళీ 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 6 జడ్జీలు వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ తీర్పు ఇచ్చిన తర్వాత నిజమే మా జాతి 30 ఏళ్ళుగా చేసిన ఒక పోరాటానికి ఒక న్యాయం జరిగింది కదా అని చెప్పి ఈ పోరాటంలో పడ్డ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, పిల్లల మరణాలు, పడ్డ జైళ్ళు ఇవన్నీ గుర్తుకొచ్చిన తర్వాత అయినప్పటికీ ఒక లక్ష్యం నెరవేరింది కదా అని చెప్పి సంతోషంతో మా కళ్ళ నీళ్ళు కూడా వచ్చినాయి. ఆనంద భాషలు వస్తాయి కదా. ఇట్లా జరిగింది అంతే. ఏదేమైనా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండడం మా జాతి బిడ్డలకు అక్కడ మేలు జరుగుతుంది. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, గతంలో వర్గీకరణ చేసింది మేమే, మళ్ళీ ఇప్పుడు వర్గీకరణకు కట్టుబడి ఉండి మేము ముందుకు వెళ్తాము అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణ చేసిండు. ఇప్పుడు ఏ చట్టం పునరుద్ధరించబడ్డది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన చట్టమే ఇప్పుడు పునరుద్ధరించబడ్డది. ఏ చట్టం గతంలో రద్దయింది? ఆయన తీసుకొచ్చిన చట్టమే రద్దయింది. ఆయన తీసుకొచ్చిన చట్టం రద్దయ్యే నాటికి ఆయన ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ ఆయన చట్టం పునరుద్ధరించే సమయానికి మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఖచ్చితంగా మాకు ఆయనే పెద్ద దిక్కుగా వర్గీకరణ చేస్తాడు. సేమ్ ఢిల్లీలో మీ అందరూ తెలుసు, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు హైదరాబాదులో మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చిన తర్వాత ఆయన మాదిగ ప్రజల ఆవేదనను కల్లారా చూసిన తర్వాత, మాదిగల సంకల్పం ఏందో ఆయన కల్లారా చూసిన తర్వాత ఖచ్చితంగా వర్గీకరణ చేపిస్తాను, సుప్రీంకోర్టులో ప్రక్రియ వేగవంతమయ్యేలాగా కేంద్రం సపోర్ట్ చేస్తుంది, దాన్ని ముందుకు నడిపించడం కోసం కమిటీ ఎత్తామని చెప్పాడు. ఆయన కమిటీ వేశాడు. కమిటీ ద్వారా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు, రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు